ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. నేను యువతకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తాను. ఉమ్, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి? ఉమ్, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి? అవును. నేను యువతకు ఒక విజ్ఞప్తి చేస్తాను. ఉమ్, మొక్కజొన్న కంకులు అమ్ముకున్నోడు కూడా మంచిగా వస్తాడు. అవును. మొక్కజొన్న కంకులు అమ్ముకున్నోడు కూడా మంచిగా వస్తాను. ఉమ్, ఫాల్స్ ప్రెస్టేజ్కి పోకండి, ఉమ్, ఏ పనైనా చెయ్యండి, అవును. గౌరవంగా బతకండి. ఉమ్, అమెరికాలో నా మనవడు ఉంటాడు, ఉమ్, వాడు మంచి యూనివర్సిటీలో చదువుతాడు, ఉమ్, కానీ వాడు లారీ నడుపుతాడు, లారీ వ్యాన్ నడుపుతాడు. ఉమ్, వ్యాన్ నడిపి మహాళ్ళకు సామాన్ ఎత్తాడు, ఉమ్, గౌరవంగా వస్తాడు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ₹1 కూడా తీసుకోడు. ఉమ్, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఉమ్. వాళ్ళ అమ్మ ఒక ప్లాట్ కొనుక్కుంటే ఇప్పుడు చూసేవాళ్ళు మీకంటే మీ మనవడిని పంపించినారు, కానీ మాకు పంపడానికి వెళ్ళడానికి కూడా నా వీల్లేదని బిడ్డ అంటున్నారు. పోయిందా, ఆ, నా బిడ్డ పోయి మనవని నేను ఆ మనవని పంపలే, ఉమ్, నా బిడ్డ పోయింది. ఆ. నా బిడ్డ పోతే ఇప్పుడు చూసేవాళ్ళు అదే అంటారు, అందుకని నా అడుగుతున్నా. బిడ్డ పోయింది, ఉమ్, కష్టపడి చదువుకున్నది, ఉమ్, సైకిల్ దొక్కి చదువుకున్నది. బా, ఆ, పంచర్ అయితే కూడా 5 పైసల బిల్ల లేకుండేది అమ్మాయి దగ్గర. అంత కష్టపడేది. ఒక్కటే పైజామా, ఒక్కటే షర్ట్ ఉండేది, ఉమ్, అది ఉతికి పిండేసుకొని మళ్ళీ తెల్లారి పోయేది. ఉమ్, నేను తెల్ల బట్టలు వేసుకున్నా, పట్టు బట్టలు వేసుకున్నా అనేది కాదు, ఉమ్, నా బిడ్డ అంతా కష్టపడ్డది. ఉమ్, నేను కన్నీళ్లతో చెప్తానా, నిజాయితీగా యువతరానికి నేను విజ్ఞప్తి చేసి చెప్తానా, దండం పెట్టి చెప్తానా, మీరు ఫాల్స్ ప్రెస్టేజ్ పోకండి, మంచి కష్టపడి పైకి రండి, ఉమ్, శ్రీమంతులు కండి, ధీమంతులు కండి, ధైర్యవంతులు కండి. ఇవాళ ఇతర దేశాలలో కూడా ఏం లేదు, ఉమ్, మన దేశమే ఉమ్, బ్రహ్మాండంగా ఉన్నది. ఈ దేశంలో మీ యొక్క సర్వీస్ను ఉపయోగించండి, ఈ దిక్కెమేల పాలకులను దించండి, మీరే పాలకులు కండి, ఉమ్. మీరే పాలకులు కండి. ఇంకెన్నాళ్ళు ఈ దరిద్రులు ఎన్నాళ్ళు ఉండాలి? ఇంకా వాళ్ళని దించి పడేయండి, మీరే ఏలికలు కండి.